శ్రీరాముడు సీతమ్మను రక్షించడానికి లంకకు వెళ్ళాలి అనుకున్నప్పుడు సముద్రంపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఆ పనికోసం వానర సైన్యం పెద్ద పెద్ద రాళ్లు మోసి సముద్రంలో వేస్తూ వంతెన కట్టడం ప్రారంభించింది. అక్కడే ఒక చిన్న ఉడుత కూడా చూసింది. అది తన శక్తి మేరకు సహాయం చెయ్యాలని అనుకుంది. చిన్నదైన తన శరీరంతో పెద్ద రాళ్లు మోయలేకపోయింది. కాని అది ఆగలేదు. సముద్రతీరానికి వెళ్ళి తన శరీరాన్ని తడిపి ఇసుకలో గిరికీలు కొట్టి ఆ ఇసుకను వంతెన దగ్గరికి తీసుకెళ్లి వదిలేది. ఇది చూసిన కొన్ని వానరులు నవ్వారు. ఇది ఏం సహాయం అని తక్కువ చేసి మాట్లాడారు. కాని శ్రీరాముడు ఆ ఉడత సేవను గమనించాడు. చిన్నదైనా తన శక్తికి తగ్గట్టు చేస్తున్న సహాయం ఎంతో విలువైనదని భావించాడు. ఆనందంతో శ్రీరాముడు ఉడుతను తన చేతితో మెల్లగా తాకాడు. అప్పటినుంచి ఉడుత వెనుక 3 గీతలు వచ్చాయని అంటారు. అవి శ్రీరాముడి ఆశీర్వాదంగా భావిస్తారు.